అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంటర్లింక్ వాళ్ళు 5.1 అప్డేట్ వర్షన్తో మన ముందుకు రావడం జరిగింది. అయితే ఈ వర్షన్ వచ్చిన తర్వాత దీనిలో కొన్ని మార్పులు చేర్పులు చేశారనమాట. ఇక్కడ చూడండి, ఇంటర్ఫేస్లో మనకు ఇక్కడ కాయిన్స్ షో అవ్వట్లేదు. దీని మీద క్లిక్ చేస్తే షో అవుతాయి, మళ్ళీ దీని మీద క్లిక్ చేయగానే కనిపించకుండా పోతాయి అనమాట. అయితే మనం ఇందులో మెయిన్గా ఈ గూగుల్ అథెంటికేటర్ అనేది సెట్ చేసుకోవాలండి. ఏ విధంగా చేసుకోవాలనేది క్లియర్గా చూద్దాం, జాగ్రత్తగా చూడండి. ఏం లేదండి, ఇక్కడ ప్రొఫైల్ సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత జర్ర కిందికి వస్తే ఇక్కడ చూడండి 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అని ఉంది. సో దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ వస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మనం ఏదైతే మెయిల్ ఇచ్చామో ఆ మెయిల్కి మనకు ఓటీపీ వెళ్తుంది అనమాట. ఇంటర్లింక్ రిజిస్టర్ అయ్యేటప్పుడు ఒక మెయిల్ ఇచ్చాం కదండి, ఆ మెయిల్కి మనకు ఒక కోడ్ వెళ్తుంది. ఆ కోడ్ని మనము కాపీ పేస్ట్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ చూడండి, ఒక కోడ్ వచ్చింది. ఓకే, ఈ కోడ్ని మనము కాపీ చేసి మళ్ళీ మనం యాప్లోకి వెళ్ళి ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలా పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ కొట్టండి. ఓకే, ఇలా కన్ఫర్మ్ కొట్టిన తర్వాత ఇక్కడ మనకు 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎనేబుల్ చేసుకోమని చెప్తుంది అనమాట. అయితే ఇక్కడ మనకు క్యూఆర్ కోడ్ ఒకటి ఉంది. ఈ కోడ్ని ఏం చేయాలంటే కాపీ చేసుకోవాలి. ఇలా కాపీ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే గూగుల్ అథెంటికేటర్ యాప్లోకి వెళ్ళాలండి. గూగుల్ అథెంటికేటర్ యాప్ ఏ విధంగా ఉందో చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఇదిగోండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే గూగుల్ అథెంటికేటర్ యాప్ అనమాట. ఇది మీ దగ్గర లేకపోతే మీరు ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇందులోకి వెళ్ళిపోయాక ఏం చేయాలో చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా నేను ప్రతి దానికి కోడ్లు పెట్టుకున్నానండి. ట్విట్టర్కి, సీడ్రాకి, సిలియాకి, ఇంటర్లింక్ అని పెట్టుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే అక్కడ కాపీ చేసాం కదండి క్యూఆర్ కోడ్ని, అక్కడ మనము దీంట్లో ఏ విధంగా ఎనేబుల్ చేసుకోవాలి. ఏం లేదు, ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదండి, ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ సెటప్ కీ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత అక్కడ మన క్యూఆర్ కోడ్ కాపీ చేసాం కదా, ఇక్కడ పేస్ట్ చేయాల్సి అనమాట. ఇలా పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ యువర్ కీ అని ఉంది కదా, ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, ఇలా పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఒక పేరు ఇచ్చుకోవాలండి. ఇప్పుడు ఇంటర్లింక్కి మనకు సంబంధించింది కాబట్టి మనము ఇంటర్లింక్ అని పేరు ఇచ్చుకుంటాం అనమాట. ఓకే, ఏదో ఒకటి పెట్టుకోండి, ఇంటర్ అనేది ఏదో ఒకటి పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత టైం బేస్డ్ ఇలాగే ఉంచుకోండి. తర్వాత యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత మనకు ఇక్కడ కోడ్ అనేది యాడ్ అయిపోతుంది. ఇక్కడ ఇంటర్ అని కోడ్ యాడ్ అయింది చూడండి. దీన్ని మీరు ఏం చేస్తారంటే కాపీ చేసుకోండి. ఓకే, ఇలా కాపీ చేసుకున్న తర్వాత ఏం చేయాలి అంటే మీకు చూపిస్తాను చూడండి జాగ్రత్తగా. మళ్ళీ మన యాప్లోకి వచ్చేసేయాలండి. ఇలా యాప్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఉంది కదా, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆ ఓటీపీ ఉంది కదా, ఇందాక నెంబర్ మీకు చూపించాను, కాపీ చేశాను. సో దాన్ని ఇక్కడ నేను కొడుతున్నానండి, పేస్ట్ చేస్తున్నాను. తర్వాత నెక్స్ట్ కొట్టండి. ఇలా నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ యువర్ రికవరీ కోడ్ అని వస్తుంది, దీన్ని కాపీ చేసి జాగ్రత్తగా పెట్టుకోండి. ఇదండి గూగుల్ అథెంటికేటర్ సెట్ చేసుకునే విధానం. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు మీ ప్రకాష్ అండి. థ్యాంక్ యూ సో మచ్.